ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనుంది. రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపుల అంశాలపై చర్చించనుంది. అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో 547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. సిఆర్డీఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ కీలక భేటీ ఈరోజు జరగబోతోంది. ముఖ్యంగా అమరావతి, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఈ భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్, డెఫినెట్గా మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతుంది. ముఖ్యంగా కీలకమైన అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది. ఏదైతే సిఆర్డీఏ అథారిటీలో ఏదైతే ఆమోదించిన ప్రాజెక్టులన్నీ కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా ఎస్ఐపిబిలో నిర్ణయించిన ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని కూడా ఆమోదం లభించే అవకాశం ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ రేజ్ కల్చర్ పాలసీ 2025 కూడా ముసాయిదా బిల్లు కూడా ఇక్కడ మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా మద్దు వలస ఏలూరు రిజర్వాయర్లో ఏదైతే ఫిషిప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు కేజే కల్చర్ యూనిట్ ఏర్పాటు కూడా అనుమతి ఇవ్వనున్నట్టు కేబినెట్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2025 కూడా 26 కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వాలీకి సంబంధించి ఏదైతే క్వాంటమ్ వాలీకి సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ మినహాయింపుకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా మానవ అవయవ మార్పిడి చట్టం అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలపబోతుంది కేబినెట్. అదేవిధంగా చీరాల విశాఖపట్నంలో బీచ్ సాక్షి ఏర్పాటుకై ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు ఆమోదం తెలుపుతుంది కేబినెట్. అదేవిధంగా జలవనరుల శాఖలో పోలవరం వివిధ ప్రాజెక్టుల పనుల పరిపాలనా అనుమతులకు మంజూరు చేయాలని కూడా ఒక మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. అగ్రిగోల్డ్, అదేవిధంగా అగ్రిగోల్డ్ తదితర డిపాజిట్ల కేసుల పరిష్కారం కోసం 21 పోస్టులను మంజూరు చేయాలని కూడా కేబినెట్ అయితే ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఏదైతే పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నెరాట్ క్యాప్కు 30 ఏళ్ల లీజుకు ప్రభుత్వ భూమిని ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోబోతుంది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు సంబంధించి కూడా హడ్కో నుంచి 300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ప్రభుత్వం ఆమోదం తెలపబోతుంది. అదేవిధంగా ఏదైతే కృష్ణానది తీరంలో అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి అభివృద్ధికి టెండర్ల అనుమతి ఇవ్వనుంది. రాజధాని అమరావతిలో పలు నిర్మాణాలు, మౌలిక వసతులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు చర్చించి మంత్రివర్గం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. ఈ విధంగా పలు కీలక నిర్ణయాలకు సంబంధించి ఇక్కడ కేబినెట్ నిర్ణయాలు తీసుకోబోతుంది. అదేవిధంగా పలు రాజకీయ అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. తాజా రాజకీయ అంశాల గురించి ఇక్కడ మాట్లాడబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా పదవి చేపట్టి 12 ఏళ్ళు అయిన సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి కూడా చర్చించబోతున్నారు. వైసీపీ చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే రాజధాని రైతులంటూ ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం, డిఎస్సీలు అక్రమాలంటూ ఆందోళన చేయటం, అదేవిధంగా 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వెన్నుపోటు కార్యక్రమాలు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా కీలక చర్చించబోతున్నారు. మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు రాజకీయ విమర్శలను తిప్పికొట్టాలని చెప్పి చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్తున్నారు. వారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా పారదర్శకంగా డిఎస్సీ నియామకాలు జరిగాయి, కానీ అక్రమాలు జరిగాయంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. అదేవిధంగా రాజధానితో సంబంధం లేని వారిని పిలుచుకొచ్చి రైతుల పేరిట ఒక మీటింగ్ పెట్టి ఇక్కడ అశాంతి సృష్టించే విధంగా కుట్ర చేస్తుందని చెప్పి టీడీపీ మండిపడుతుంది. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో ఆ విమర్శలను తిప్పికొట్టిన పరిస్థితుంది. దీని నేపథ్యంలో మంత్రులు కావచ్చు, కూటమి అందరూ కలిసి
ఏదైతే వైసీపీ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పుకొట్టాలని కూడా ఇక్కడ మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ విధంగా పలు కీలక నిర్ణయాలు, రాజకీయపరమైన అంశాలు కావచ్చు, అదేవిధంగా 2 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా మంత్రుల పెర్ఫార్మెన్స్ కావచ్చు, అదేవిధంగా ఆ శాఖల్లో వారు సాధించిన ప్రగతిని కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఏ విధంగా ప్రజల్లోకి ఈ కార్యక్రమాలు తీసుకువెళ్ళాలి, ఎందుకంటే 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజల్లోకి అందరూ కూడా ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లాల్సిన ప్రభుత్వ పరంగా ఒక కార్యక్రమాన్ని చేయాలని కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనకు సంబంధించి కూడా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా కీలక చర్చలు అయితే జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఏదైతే మంత్రులంతా కూడా 2 సంవత్సరాల ప్రగతికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు తమ శాఖల పనితీరు పట్ల. అన్ని అంశాలు, కొన్ని కీలక అంశాలు అయితే ఈరోజు కేబినెట్ వేదికగా మారనుంది. రైట్ రవిచంద్.